అన్ని కులముల వాళ్ళు కూడా పాండురంగనికి భక్తులే అయినారు. అన్ని కులాలలో ఆయనకు అసీమ భక్తులు ఉన్నారు. ఔసలి వాళ్ళల్లో సోనారు కులంలో నరహరి, దర్జీ కులంలో నామదేవు, కుంభారు కులంలో గోరాయు, చాకలి కులంలో గాడగి బువ, మాల కులంలో చోఖమేళ, బ్రాహ్మణ కులంలో దామాజీ, సఖు, మరాఠులలో తుకారం, ఇట్లా ఇంకా చాలామంది ఉన్నారు. నరహరి అని అవసలాయన బంగారం పనిచేసే ఆయన పండర్పూర్లోనే ఉండేవాడు. కానీ అతడు సీమ ఎరుగని అసీమ శివభక్తుడు. శివుణ్ణి తప్ప అన్య దేవతను ఎప్పుడూ కూడా తలచలేదు. అందుకే ఒకసారి కూడా విఠల మందిరానికి ఆయన పోలేదు. పాండురంగని యొక్క దర్శనం కూడా చేసుకోలేదు. ఒకసారి ఒక శ్రీమంతుడైనటువంటి భక్తుడు విఠలునికి కటిసూత్రం బంగారంతో చేయించాలని నరహరి దగ్గరికి వచ్చినాడు. కొలత సరిగ్గా చూసినా కూడా దేవునికి ఆ మొలదారం, బంగారు మొలదారం చిన్నదైపోయింది. అది విగ్రహం మీద వేయలేక నరహరి దగ్గరికి వచ్చి సైజు ఇంకా కొంచెం పెద్దగా చేయిస్తే విగ్రహానికి వేస్తే అది పెద్దదైపోయింది. బంగారంతో పని కదా, నరహరినే దేవుని సన్నిధికి రావాలి అని ఆ శ్రీమంతుడు కోరితే నరహరి కళ్ళకు గుడ్డ కట్టుకొని వచ్చి దేవుని దగ్గరికి పోయి చేయి ఆడించి చూస్తే పాండురంగని విగ్రహం పూర్తిగా లింగాకారముగా అనిపించింది. తక్షణమే తన కళ్ళకు గుడ్డను తీసి చూస్తే దివ్యమంగళ విగ్రహుడైనటువంటి సుందర సుకుమార విఠలమూర్తిని చూసి ఆశ్చర్యపోయినాడు. అనన్యమైనటువంటి భక్తితో ఆ దేవుణ్ణి స్తుతించినాడు. దేవా, నేను నీ భక్తి మహిమను ఎరగక అలా భేదంగా చూసినాను, అపరాధమును మన్నించుండి అని ప్రార్థించగా అప్పుడు దేవుడు నరహరి, ఇప్పుడు నీవు నిజంగా నాకు భక్తునివి, నీకు నాకు ఎటువంటి భేదం లేదు అని చెప్పినారు.